ಜಿಂಕಲವಾರಿಪಲ್ಲಿ ಹಾಲು ಉತ್ಪಾದಕರ ಸಹಕಾರ ಸಂಘ ನಿಯಮಿತ 2024 ಮತ್ತು 25ನೇ ಸಾಲಿನ ವಾರ್ಷಿಕ ಸಾಮಾನ್ಯ ಸಭೆಯಲ್ಲಿ ಗೌರವಾನ್ವಿತ ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷರು ಜಿ.ವಿ. ಗುಮ್ಮಿರೆಡ್ಡಿ ಹಾಗೂ ಉಪಾಧ್ಯಕ್ಷರು ಎಸ್.ಎನ್. ನಾರಾಯಣಸ್ವಾಮಿ ಉಪಸ್ಥಿತರಿದ್ದು, ವಿಸ್ತರಣಾಧಿಕಾರಿಗಳು ಜಿ.ಎನ್. ಗೋಪಾಲಕೃಷ್ಣ ರೆಡ್ಡಿ ಹಾಗೂ ಮುನಿಸ್ವಾಮಿ ರೆಡ್ಡಿ ಮತ್ತು ಆಡಳಿತ ಮಂಡಳಿಯ ಸದಸ್ಯರು, ಅಧ್ಯಕ್ಷರು ಜಿ.ವಿ. ಗುಮ್ಮಿರೆಡ್ಡಿ, ಉಪಾಧ್ಯಕ್ಷರು ನಾರಾಯಣಸ್ವಾಮಿ, ನಿರ್ದೇಶಕರು ರಾಮಚಂದ್ರಪ್ಪ ಎಸ್. ಎನ್. ವೆಂಕಟರಮಣ, ಅಬ್ದುಲ್ ರಿಜ್ವಾನ್ ಎಸ್. ನಾರಾಯಣಸ್ವಾಮಿ, ರಹೀಂ ಖಾನ್ ನಾರಾಯಣಸ್ವಾಮಿ, ನರಸಿಂಹಪ್ಪ, ವೆಂಕಟರಮಣ ಪಿ. ನಾರಾಯಣಸ್ವಾಮಿ, ಚಿನ್ನ ಪಾಪಮ್ಮ, ಶಾರದಮ್ಮ ಹಾಗೂ ಸಂಘದ ಸಿಬ್ಬಂದಿ ವರ್ಗದವರು, ಮುಖ್ಯ ಕಾರ್ಯನಿರ್ವಹಣಾಧಿಕಾರಿಗಳು ಜಿ.ಎನ್. ನಾರಾಯಣಸ್ವಾಮಿ, ಸಹಾಯಕ ದೇವರಾಜ್ ಹಾಗೂ ಊರಿನ ಗಣ್ಯರು, ಪ್ರಮುಖರು, ಜನಸಾಮಾನ್ಯರು, ಷೇರುದಾರರು ಎಲ್ಲರೂ ಭಾಗವಹಿಸಿ ಕಾರ್ಯಕ್ರಮ ವಿಜೃಂಭಣೆಯಿಂದ ಯಶಸ್ಸುಗಳಿಸಿದರು. ಡೈರಿ ಅಭಿವೃದ್ಧಿ ಬಗ್ಗೆ ಉತ್ತಮ ಗುಣಮಟ್ಟ ಹಾಲು ನೀಡಲು విస్తరణాధికారిಗಳು సభయ సూచనలు సభಯಲ್ಲಿ వ్యక్తపడిಸಿದರು. కోబాల్టి ఇవన్నీ ఇచ్చేదోటి మనం చేయాలి. అవి వీకుండా పోతే ఆవు దినేదిన వీక్ అయితే వస్తుంది. మా ఆవు వీక్ అయిపోయి సార్ ఈయనోడు లేయలేదు, నింపైనోడు ఏమి వేసేలా, మా ఆవు ఏం లేయలేదు సార్, కాల్షియం బాటిల్ ఏంటని డాక్టర్ని అడుగుతారు, ఏమన్నా టానిక్ బాటిల్ ఏంటని అడుగుతారు. మీరు కరెక్ట్గా మినరల్ మిక్చర్ నింపైనప్పుడు వేస్తే గన, మినరల్ మిక్చర్ కంటిన్యూస్గా వేసి ఫీడు చెక్క ఏమేమి వేయాలో దానికి ఇస్తే గన నెక్స్ట్ రోజులకి ఆవు వీక్ అయ్యేది ఇలా, పాలు చాలా అవుతాయి, క్వాలిటీను చాలా వస్తుంది, రెండు జాస్తి అవుతుంది. మీరు ఎప్పుడు దాన్ని ఒళ్ళు పట్టేది నింపైనోడు ఏమేస్తారో అప్పుడే ఒళ్ళు పట్టేది, మిగిలిన మామూలుగా మీరు ఎప్పుడు ఇచ్చేది దాన్ని ఒళ్ళు పట్టేలా మీరు వేసేకి పిండేకి సరిపోతుంది. మినరల్ మిక్చర్ అభ్యాసం చేయండి, లేదంటే తోలేసి పే కాబట్టి తీసి పెట్టేసేది, ఇవన్నీ చేస్తే పాలు వచ్చేలా. సుమారు జనము మినరల్ మిక్చర్ వేయరు, టైం ఫీడు వేయరు. ఫీడు సుమారు సార్లు ఒట్టి ఫీడ్ పెట్టండి అని చెప్తాం. ఒట్టి ఫీడ్ పెట్టాలి ఎలా అని చెప్పాలంటే ఆవిడే గోపాలకి చెప్తా ఉంటా, మీరు చెక్కులు మిస్తే ఎట్లా తింటారు, నీళ్ళలో నానబెట్టి తింటారా, నములుకొని తింటారా? నములుకొని తింటాం కదా, టేస్ట్ ఉండాలంటే నములుకొని తినాల. నీళ్ళలో నానబెడితే మెత్తగా ఉంటుంది, టేస్ట్ ఉండేలా. అది తిని మనకి ప్రయోజనం లేదు. ఎప్పుడు టేస్ట్గా ఉండాలి. ఆ ఒట్టి ఫీడ్ తిన్నప్పుడు, నములుకొని తిన్నప్పుడు దానికి టేస్ట్ అనిపిస్తుంది, దాంట్లో ఒక లావరసాన్ని ఉత్పత్తి అవుతుంది నోట్ల. అది ఉత్పత్తి అయినప్పుడు దానికి మనసు తృప్తి అవుతుంది. నానబెడితే కన్నా ఈ గంజి పెట్టినాకట, గంజి తాగేది ఎవడు పేషెంట్లు కాదు, గంజి తాగేది ఎవరు పేషెంట్లు, అవునా లేదా? ఇవి మీరు కలిపి పెడితే కన్నా అవుతుంది, అవునా లేదా? దాన్ని ఇంకా మీరు దాని ఒట్టి ఫీల్డ్ జోత్లో మినరల్ మిక్చర్ వేసి అట్లే పెడితే కన్నా తింటుంది. లేదా అంతకీ తినేలేదు అంటే మినరల్ మిక్చర్ని చిన్నగా అంత ఉంటి చేయండి, ఒక చూరు బెల్లం మిక్స్ చేయండి, ఒక 4-5 దినాలు ఉంటు చేసి నోటికి తినేస్తుంది. మళ్ళీ మీరు బెల్లం వేయద్దండి, అట్లా వేయండి. ఏమిటి కోసం అంటే ఇది అభ్యాసం చేసే కోసం. మినరల్ మిక్చర్ రాయాలంటే పొద్దున్న 50 గ్రాములు, సాయంత్రం 50 గ్రాములు ఆవుకి కాల్షియం ఉత్పత్తి కావాలా అని దాన్ని వేసేది. మీరు పిండే పాలు కాల్షియం పొద్దున్న సాయంత్రం 2 సార్లు మీరు పిండేస్తే దాని బాడీకి కాల్షియం అవసరం ఉందా లేదా? అవసరం ఉంది. ఆ అవసరం ఉంది, దానికి ఫీడ్లో తాకత్ లేదు అంటారే కానీ మనం ఇది ఎట్లా ఇస్తా ఉన్నామనేది ఎవరికి తెలియదు, అవునా లేదా? కుదురు తిని మినరల్ మిక్చర్ వేస్తే సార్ మా యావ తినేలా, యాలు తినాలంటే మనం అభ్యాసం చేయాలి. ఇప్పుడు బీదర్ తోటి జొన్న రొట్టెలు ఇస్తే మనం తింటామా? తినేలా జొన్న రొట్టెలు మనం ఇస్తే అయ్యో ఏమిటి కడుపున వస్తుంది సార్, అవునా లేదా? ಯಾವುದೇ ఒకటి వస్తువు కొత్తగా ఇచ్చినప్పుడు దాని బాడీకి సెట్ కాకుండా ఉంటాయి, కొన్ని దాని బాడీకి ఇష్టం కాకుండా పోతే ఆ మాత్రం అవుతుంది, లేకుండా పోతే మామూలుగా తింటాయి. నోట్లో 1-2 ఉండొచ్చు అంతే. ఏమి మినరల్ మిక్చర్ తినకుండా ఉండే అట్లావే మిగిలిన అన్నీ తింటాయి. దాని బాడీ సెట్ కాకుంటే బిఎంసీ ఖర్చులది 9,400 అయింది. ఫీడ్ లైసెన్స్ వచ్చే 15,000 ఖర్చు అయింది. ఏడాది చేపియాల, స్కేల్ స్టాంపింగ్ చెప్పించు, ఫీడ్ లైసెన్స్ 2 కంపల్సరీ కనెక్ట్ కావాలి. దానికి అది గవర్నమెంట్ ఇవంతా ఒట్టుకే 2,46,934 రూపాయలు ఖర్చు అయింది. మనకు లాభం వచ్చిండేది 7,11,505 రూపాయలు. అది పోగా మనకి 4,39,436 రూపాయలంతా మిగిలింది. వచ్చి 1,86,502 రూపాయలంతా జమ అయింది. గుడ్డీలది మీరు వేస్తారు కదా 100 గ్రాములు, అది 65,610 రూపాయలు జమ అవుతుంది. శాంపల్ పాలు ఫీడ్ది 17,19,900 రూపాయలంతా ఫీడ్ ఖరీదు చేయండి. వెనకాడైతే జమ మనకి 18,05,492 రూపాయలు జమ అయింది. పాత బాకీ కూడా జమ వచ్చింది. అది జమ వచ్చింది. మినరల్ మిక్చర్ది 43,400 రూపాయలు జమ వచ్చింది. ఖర్చులు వచ్చి అప్డేట్ 74,2,674 ರೂಪಾಯಿ 80 ಪೈಸೆ ಒಕ್ಕೂಟದಿಂದ ಬಂದಿರ್ತದೆ.
ಸ್ಥಳೀಯ ಹಾಲು ಮಾರಾಟದಿಂದ 1,86,502 ರೂಪಾಯಿ ಜಮಾ ಆಗಿದೆ. ಸ್ಯಾಂಪಲ್ ಹಾಲು ಮಾರಾಟದಿಂದ 65,610 ರೂಪಾಯಿ ಜಮಾ ಆಗಿದೆ. ಪಶುಹಾರ ಖರೀದಿ ಬಂದು 17,19,900 ರೂಪಾಯಿ ಪಶುಹಾರ ಖರೀದಿ ಆಗಿದೆ. ಪಶುಹಾರ ಮಾರಾಟದಿಂದ 18,05,492 ರೂಪಾಯಿ ಅಷ್ಟು ಪಶುಹಾರ ಮಾರಾಟದಿಂದ ಜಮಾ ಬಂದಿರ್ತದೆ. ಖನಿಜ ಮಿಶ್ರಣ ಮಾರಾಟದಿಂದ 43,400 ರೂಪಾಯಿ జమా ಬಂದಿದೆ. ఎప్పుడు అంతే ట్యాంకర్ చేసేది 2-3 సార్లు షుగర్ సాల్ట్ షుగర్ కూడా వచ్చిండే. మేము ఇమీడియట్ గా నాన్ సమ్ చెప్తాం. అట్లేం ప్రాబ్లం అయితే కన్నా నాన్ సమ్ చెప్తే వాళ్ళు చెక్ చేసి ఆడ అట్లా ఏమైనా అడల్టేషన్ ఉంటే కన్నా ఎవరు దయపెట్టి ఏం అట్లా ఎవరు చేయదండ చేయకూడదు. ఎలాంటి 2-3 సార్లు మాకు శాంపుల్స్ సిక్కింది నాన్ సమ్ చెప్పినాము మీ గమనానికి వచ్చి అబద్ధ చేయదండ కలబరికే చేయకూడదు. వాళ్ళకి పిన్నకట్లైనా మీకు ఆల్రెడీ ఇప్పుడు మిషన్లు వేరే ఇచ్చినాము. చెక్ చేసి ఇన్నాళ్ళు మీరు ఏం తీసుకుంటా ఉంటారో రేటు దానికన్నా ఎక్కువ రేటే వస్తుంది. యావరేజ్ చూస్తున్నారు. మంచి లాభము. నూటికి ₹2.87 వచ్చిందంటే మంచి క్వాలిటీ అంటే క్వాలిటీ ఇచ్చినారు లేదు. అప్పుడప్పుడు మీది వేరియేషన్ వస్తూ ఉన్నాయి. అంతే క్వాలిటీ పాలు ఉండేదానికి మంచి లాభం వచ్చింది. మీ అందరి సహకారంతో ముందు కూడా ఇంకా మొదలు బిఎంసీ లేదు బిఎంసీ అయినారు. ఇప్పుడు ఎంత 600 లీటర్లు వస్తా ఉంది. ముందు ఇంకా 1000 లీటర్లు కావాలా. నేను సహకారం సంఘం బాగా అభివృద్ధి కావాలా. దాన్ని మనమేమి అప్పుడు పుట్టిన బిడ్డలకి ఇస్తాము. ప్రాణం పోయేతో తాపించండి పాలు తాపించండి అంటారు. అవునా లేదా అంటారు. అనేక హాస్పిటల్లో పేషెంట్లు తాగుతారు. దేవునికి అభిషేకం కూడా పాలలోనే చేస్తారు. ఇప్పుడు తిరుపతికి నెయ్యి పంపిస్తాం మనం. వెంకటేశ్వర ఏమి లడ్డూ చేస్తారు, మందే ఇస్తూ ఉంటారు. ఇవన్నీ చేయడం దాంట్లోకి మనం ఇవన్నీ వేస్తే కన్నా దానికి తప్పు చేసిన వాళ్ళు ఎవరు? మనమే. అవునమైనా అది మూగు ప్రాణి అయినా మీరు ఏమే కొసువు కట్టే ఏం వేసినా తింటుంది. అన్ని రకాలు ఏం వేసినా తింటుంది. అదేమన్నా కొసువు వేస్తే రసం పిండుతుందా? పిండలే, పాలే పిండుతుంది. తెల్లగానే పాలు వస్తాయి కానీ అంత అది కరెక్ట్గా ఇచ్చినాడు. మనం అన్నీ తెలిసి జనాలు అలా అక్కడేను చేస్తారు అని జనాలకు బుద్ధి ఉందా? పాలని పాలా కట్టేయండా, అది అమృతము. దాంట్లో కల్తీ చేసేకపోతే జీవితంలో బాగుపడేలా. అవి ఎంత పిండితే అంత. ఆవుల్ని మనము గోమాత అని పూజ చేస్తాము. దానికి చాలా శ్రేష్టమైన ఒక పదవి ఇచ్చినాము. ఆవులు అంటే చాలా శ్రేష్టము అనేది. అట్లా దాన్ని మనం ఇప్పుడు జీవనాధారానికి ఉపయోగించుంటాం కాబట్టి వాటికి టైంకి ఏం మేతలు వేయాలా, ఏమేమి వేయాలా అనేవి ఇస్తే మాత్రమే పాలు వచ్చేకి సాధ్యం. ఊరికి మా ఇంట్లో ఆవు ఉంది అని పెట్టుకుంటే ಅದೇ ಸೂಪರ್ಕೊಂಡ್ರ ಕೋಜಿನ ಬಟ್ಟ ಆಡಳಿತಾತ್ಮಕ ವೆಚ್ಚಗಳು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಇಲ್ಲಿ ಸಿಬ್ಬಂದಿ ವೇತನ ಬಂದು 1,68,750 ರೂಪಾಯಿ ಖರ್ಚಾಗಿದೆ. ಸ್ಟೇಷನರಿ ಖರೀದಿಗೆ 15,620 ರೂಪಾಯಿ ಖರ್ಚಾಗಿದೆ. AMC ಸರ್ವಿಸ್ಗೆ 1,037 ರೂಪಾಯಿ ಖರ್ಚಾಗಿದೆ. ಪ್ರಯಾಣ ಭತ್ಯೆಗಳಿಗೆ ಮತ್ತು ಸಿಟಿ ತರಬೇತಿ ವೆಚ್ಚಗಳಿಗೆ 8,950 ರೂಪಾಯಿ ಖರ್ಚಾಗಿದೆ. ಮತ್ತೆ ಬ್ಯಾಂಕ್ ವೆಚ್ಚಗಳಿಗೆ 598 ರೂಪಾಯಿ ಖರ್ಚಾಗಿದೆ. ಆಡಿಟ್ ಟೈಪಿಂಗ್ 9,000 ರೂಪಾಯಿ ಖರ್ಚಾಗಿದೆ. ಮತ್ತೆ ಸರ್ವ ಸದಸ್ಯರ ಸಾಮಾನ್ಯ ಸಭೆ ಅಂದ್ರೆ ಹೋದ ವರ್ಷ ಇಂಥ ಸಭೆನ ನಾವು ಮಾಡಿದೀವಲ್ಲ, ಅದಕ್ಕೆ ಖರ್ಚು ಬಂದು 14,000 ರೂಪಾಯಿ ಖರ್ಚಾಗಿದೆ. ಎಐ ಬಾಬತ್ ಅಂದ್ರೆ ನಿಮ್ಮೂರಿಗೆ ಎಐ ವರ್ಕರ್ ಬಂದು ಒಟ್ಟು 2,46,934 ರೂಪಾಯಿ ಅಷ್ಟು ಖರ್ಚಾಗಿದೆ. ವ್ಯಾಪಾರ ಲಾಭ ಬಂದು 7,11,508 ರೂಪಾಯಿ ವ್ಯಾಪಾರ ಲಾಭ ಬಂದು ಖರ್ಚುಗಳು ಹೋಗಿ ನಮಗೆ ನಿವ್ವಳ ಲಾಭ ಬಂದು 4,39,436 ರೂಪಾಯಿ ನಿವ್ವಳ ಲಾಭ ಉಳ್ಕೊಂಡಿದ್ವಿ ವರ್ಷದಲ್ಲಿ. ఒట్టు పాలు ఖరీదు వచ్చి మనకి 65,46,686 రూపాయలంతా రైతులతో మనం కొనుక్కోండేది. కొనుక్కొని అక్కడ పంపించినాం మనము. మనకు అక్కడి నుంచి వచ్చిండేది 74,2,674 రూపాయలంతా మనకు అక్కడి నుంచి ఒక్కొక్కటి మనకు 1,68,750 రూపాయలు ఖర్చు అయింది. స్టేషనరీ ఖరీదీకి అంటే బుక్లు వేరే ఏమో కొన్ని కావాల్సినవంతా కొనుక్కోండేవి 15,620 రూపాయలు అంటే. సిస్టమ్ కంప్యూటర్ సర్వీస్ వాళ్ళకి 1,037 రూపాయలు అవసరం కట్ అయింది. ప్రయాణ భత్త మీరు ట్రైనింగ్కి తిరగలాడేది ఖర్చుకి 8,950 రూపాయలు కట్ అయింది. ఖర్చు అయింది సంవత్సరం అంతా. బ్యాంకుకి ఖర్చులు మీరు చెక్ చేసి చేస్తారు వాళ్ళకి 598 రూపాయలు ఖర్చు చేసుకున్నారు వాళ్ళు. ఆడిట్ చేయించకి 9,000 అయింది. ఇప్పుడు వేడేటప్పుడు ఇట్లా మీటింగ్ చేసినాం కదా 14,000 ఖర్చు అయ్యండి. పోయిన సార్ ఏమో చేయండి కదా బిర్యానీ ఏమి తీసి మనకి ₹2.87 అంతా నూటికి ₹2.87 బోనస్ నిధులు వచ్చి
ಒಟ್ಟು ನಿವ್ವಳ ಲಾಭ 4,39,436 ರೂಪಾಯಿ. ಆಪತ್ತು ನಿಧಿ 25%, 1,09,859 ರೂಪಾಯಿ 9 ಪೈಸೆ. ಸಹಕಾರ ಶಿಕ್ಷಣ ನಿಧಿ 6,591.55 ಪೈಸೆ. ಕಟ್ಟಡ ನಿಧಿ 32,298 57 ಪೈಸೆ. ಶೇರ್ ಡಿವಿಡೆಂಟ್ 1,692. ಸದಸ್ಯರ ಬೋನಸ್ 65% ಅಂತೆ, 1,87,846 ರೂಪಾಯಿ 85 ಪೈಸೆ. అంత దుడ్డు మీరు బోనస్ గా తీసుకోవచ్చు. 1,87,246 రూపాయలు 85 పైసలు. సిబ్బంది వాళ్ళకి